మనకు లెక్చరర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ లెక్చరర్స్. ప్రైవేట్ కాలేజీలో పోతే ఈ క్వాలిఫికేషన్ కూడా చాలా మందికి ఉండదు. మనకు రూపాయి ఖర్చు లేదు. ఉందా ఖర్చు? స్కూల్కి వస్తే రూపాయి ఫీజు తీసుకుంటున్నారా? లేదు. మరి రూపాయి ఖర్చు లేదు. మంచి టీచర్స్ మనకున్నారు, లెక్చరర్స్ మనకున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కేవలం చదువుకోవాలి, అంతేనా? ఈ 2 సంవత్సరాలు మీరు వేస్ట్ చేస్తే చాలా కష్టపడాల్సి వస్తుంది లైఫ్లో. 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి మన స్టూడెంట్స్ వల్ల? 9.8. ఎవరు 9 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు చేయలేపండి దయచేసి. 8 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, 8 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇక్కడ రండి. ఎయిట్ అంటే 80% అన్నట్ట, జనరల్గా 80%. ఓకే. ఇప్పుడు 9 వాళ్ళు ఎవరు ఇటు రండి ఒకసారి. ఏం పేరు? సాయినాథ్. ఎంత వచ్చింది? 9.2. ఇప్పుడు ఏ కోర్సులో ఉన్నావు? బైపీసీలో ఉన్నావు. నీ డ్రీమ్ ఏంది? డాక్టర్. బాగా కష్టపడాలి, తెలుసు కదా. మరి ఏం ఎక్స్ట్రా ఎఫర్ట్, సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయరా, ఏం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నావు? చదువుతున్నావు. మరి కోచింగ్ మెటీరియల్ ఏమైనా వస్తుందా? ఇది ఇంటర్ ఎగ్జామ్ కోసం. మెడిసిన్ ఎంట్రన్స్ ప్రిపేర్ కానీ ఎక్కడ చేస్తున్నావు? ఎక్కడ చేసి ఇప్పుడు ఎక్కడ పోతున్నావు? రాష్ట్రంగా. నువ్వు రెగ్యులర్గా డాక్టర్ కావడానికి ఇంటర్మీడియట్ పుస్తకాలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నావా? అదే ఏం పెడుతున్నావు? కోచింగ్ తీసుకుని వేడ ప్రతిభ కాలేదు. మనం ఏం చేస్తున్నాం? స్పెషల్గా తీసుకున్నావా? మనం ఏం చేస్తున్నామా? అట్లా కుదరదు. ఒక్కసారి చేస్తే ఎట్లయితుంది? వాళ్ళు మొత్తం 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. 1 month కాదు, ఇప్పటి నుంచి ఏం చేయొచ్చో ఆలోచించండి. ఎందుకు అంటే ఇది చూడగానే అర్థమైపోయింది. మనం కాంపిటీషన్లో నిలబడాలి. మనం కాంపిటీషన్లో నిలబడాలంటే ప్రతి సంవత్సరము 1, 2, 3 ఇక్కడ నుంచి గవర్నమెంట్ కాలేజీలో చేరేటట్టుగా మన పిల్లలకు తరబీదు చేయాలి. దానికి ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి అనేది మనం ప్లానింగ్ చేయాలి. ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రతిసారి అంటూ ఉంటాడు, మా టీచర్లకు ఇది లేదు, మా టీచర్లకు అది లేదు అని. వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం కాదు, టీచర్లకు అన్ని వసతులు కల్పించాలా, వాళ్ళకు బ్యాక్లాగ్స్ ఏమన్నా ప్రమోషన్ ఉంటే ఇవ్వాలా. మొన్ననే 10,000 మందికి హెడ్ మాస్టర్గా ప్రమోషన్స్ ఇచ్చినాం. 24,000 మందికి నవ్వుతోన్న భవిష్యత్తు ఇచ్చినాం. ఎందుకు? మీరు మన పిల్లల్ని తీర్చిదిద్దాలి, మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. మీరు మన కాలేజీ నుంచి గవర్నమెంట్ కాలేజీలో పిల్లలకు సీట్లు వచ్చేటట్టు చేయాలి. అంటే 10,000 లోపల మనం ఒక 50 మంది పిల్లల్ని తయారు చేయాలి. మెడిసిన్కి అయితే 10,000 మందిలో కనీసం 3-4 మందిని ఇక్కడ నుంచి మెడిసిన్ చేసేటట్టుగా మనం తర్ఫీదు చేయాలి. దానికి ఏమేమి కావాలి? ఎప్పుడు నేను అనేది 5 సంవత్సరాలకు ఒక్కరిని చూసుకొని దాన్ని చేయడం కాదు. మనం ఒక ఇన్స్టిట్యూషన్ ప్రొసీజర్ డెవలప్ చేయాలి. ప్రతి సంవత్సరం కూడా మన పిల్లలకు ఒకరిద్దరు వచ్చేటట్టుగా ఉంటే వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇప్పుడు చూడు, ప్రతి 8%, 7.5% ప్రతి ఒక్కరికి తర్ఫీదు ఇస్తే, వాళ్ళని సానబెడితే వాళ్ళందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2 సంవత్సరాలే మీరేం చేయాలన్నా నేనేం చేయాలన్నా మనం చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయి కోచింగ్ బయట తీసుకుంటున్నా, ఎంత పే చేస్తున్నానైనా? 10,000 2 monthsకి. ఎంసెట్ 10,000కి మొత్తం కోచింగ్ ఇస్తున్నారా? తర్వాత ఎప్పుడు ఉంటుంది? మళ్ళా ఆగస్ట్ నుంచి మళ్ళీ ఎంత పే చేయాలి?
10,000. తర్వాత నెక్స్ట్ ఎవరు ఉన్నారు? మీకు ఎంత వచ్చింది? 9.3. ఏ గ్రూపు? ఎంపీసీ. ఇప్పుడు నువ్వేమైనా స్పెషల్ కోచింగ్ కానీ ఏమైనా తీసుకుంటున్నావా? మరి ఇట్లా తీసుకోవాలి కదా. ఇంటర్మీడియట్ మార్కులు ఓకే, ఇక్కడ చెప్తారు. నీకు ఎంట్రన్స్లో గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే ఖచ్చితంగా ఇంకా చదువుకోవాలి. ఎక్కడ చదువుకుంటావు మరి? కాలేజ్ అవర్స్ తర్వాత మీరు రోజు 2-3 గంటలు ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. ఆ అబ్బాయి కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ చేసుకుంటావు? సెల్ఫ్ కాదు, సెల్ఫ్ ఓకే, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా నువ్వు ఉండాలంటే ఎక్స్ట్రా కోచింగ్ అవసరం ఈ 2 ఇయర్స్లో. దానికోసం మన పట్టణంలో ఇండివిజువల్గా ఐఐటి కోచింగ్ చేసే వాళ్ళు స్కూల్స్ కాకుండా ఉన్నారా? ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? నేను అనేది ఒక సిస్టమ్ మనం ఇవాల్వ్ చేసుకోవాలి. కుదరదు. నేను అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినోనే, ర్యాంకులు తెచ్చుకున్నోనే, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా చదవాలి తెలిసినోని. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ పిల్లల్ని మనం కరెక్ట్ తీర్చిదిద్దాలంటే పేపర్ మీద కాదు మనం పనిచేయాల్సింది, గ్రౌండ్లో పనిచేయాలి. ప్రతి క్లాస్ రూమ్లో మనం పనిచేస్తేనే వాళ్ళు రేపు ఏదైనా భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా అవుతారు. కాబట్టి ఏం ప్లాన్ చేస్తారో మీరు చేయండి. ఎవరైనా మనం ఎట్టి పరిస్థితుల్లో రాదు. రోజు మీరు 2 గంటల ఆ పుస్తకాల్లో ఎక్సర్సైజ్ చదివితే కూడా కాదు, ప్రాక్టీస్ కావాలి. ఎన్ని క్వశ్చన్స్ అయితే? 150 క్వశ్చన్సా? ఎంత టైంలో చేయాలి? 3 అవర్స్లో 150 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. మ్యాథమెటిక్స్ అయితే ఇంత పెద్దగా సాల్వ్ చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా ఆ క్యాల్కులేషన్స్, ఫార్ములాస్ రావాలంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ తప్ప ఇంకేం లేదు. మరి ఆ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయిపోయినాక చేస్తా అంటే కాదు. డే 1 నుంచి మీరు స్టార్ట్ చేస్తేనే మీరు బయట పోటీ ప్రపంచంలో తట్టుకోగలుగుతారు. ఎందుకంటే బయట ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తున్నారు? ఐఐటి ఫౌండేషన్, ఎంసెట్ ఫౌండేషన్ అని 8th క్లాస్ నుంచి ఆ పిల్లలకు చెప్తారు. మరి వాళ్ళతో మీరు పోటీ పడతారా? పడలేరు. కానీ మీలో టాలెంట్ ఉంది, దాన్ని మనం వెలికి తీసే ప్రయత్నం మన లెక్చరర్స్ కానీ మేము కానీ చేయాలి. దానికి కావాల్సిన వ్యవస్థ కానీ సౌకర్యాలు కానీ చేయనీకే మేము సిద్ధంగా ఉన్నాం. కష్టపడనీకే మీరు సిద్ధంగా ఉన్నారా? 8+ వచ్చిన వాళ్ళు పక్కగా మీకు ఇంజనీరింగ్ ఎట్టి పరిస్థితి రావాలనుకున్న వాళ్ళు ఎవరు? మెడిసిన్, సిఈసి తీసుకున్న వాళ్ళు ఏమో కావాలనుకుంటున్నారు? సిఏలా? సరే, మీరేం చేస్తారంటే మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేయండి. పక్కాగా ఈ అబ్బాయిలో టాలెంట్ ఉంది, మనం ప్రోత్సాహం చేస్తే రేపు భవిష్యత్తు బాగుపడుతుందన్న లిస్ట్ తయారు చేయండి. తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది. మనం కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన తోడ్పాటు అందియాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. వీళ్ళని చూసి రేపు ఇంకా 10 మంది తయారవుతారు. ఈ బ్యాచ్లనే చాలా మంది 7.5 వచ్చిన కూడా జాయిన్ అవుతారు. వీళ్ళతో జాయిన్ అవుతారా? 7.5 ఎంతమందికి వచ్చిన చేతులు లేపండి. వాళ్ళు కూడా రెడీ అవుతారు, మోటివేట్ అవుతారు. కాబట్టి మనం విద్యాలయాల్లో, కాలేజీలో చేయాల్సిన పని మీకు ఏమేమి ఫెసిలిటీస్ కావాలా? ఈ కాలేజ్కి డిజిటల్ బోర్డు కావాలన్నా, లెక్చరర్స్ కావాలన్నా, లేకుంటే ఇంకేదైనా కావాలన్నా, స్టడీ మెటీరియల్ కావాలన్నా ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను. మా అక్షయ్ రెడ్డి గారు, తర్వాత మన శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ కూడా కూర్చోండి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో రేపు మనకు మొత్తం జిల్లా అంతా చెప్పుకునేటట్టుగా మన పిల్లలకు ఖచ్చితంగా రోల్ మోడల్గా మన గవర్నమెంట్ కాలేజీలో సీట్లు రావాలి. ప్రైవేట్ కాలేజ్ సీట్లు నేను లెక్కబెట్టా, 1,00,000 వచ్చినా వస్తుంది, 2 లక్షలు వచ్చినా వస్తుంది, ఎంట్రన్స్ రాయకున్నా వస్తుంది, పుస్తకం ముట్టుకోకున్నా వస్తుంది. మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, వాళ్ళు చూస్తూ ఉంటారు ఎవరు పైసలు ఇస్తారా సీట్ ఇద్దామని. అది కాదు ప్రమాణం. మనకు గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తేనే ఇంత వ్యవస్థ, ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నందుకు దానికి సార్థకత వస్తుంది. ఈ పిల్లలు రేపు చెప్పాలి, ఫలానా ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ నేను చదువుకున్నా కాబట్టి నేను ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ తెచ్చుకొని తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన నేను అని చెప్పి వాళ్ళు గట్టిగా గర్వంగా చెప్పుకోవాలి. మేము చదువుకునేటప్పుడు మ్యాక్సిమం సీట్లు ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజీల నుంచే వస్తుండే.
చాలా మంది ర్యాంకర్స్ కూడా గవర్నమెంట్ కాలేజీ నుంచి వస్తున్నాయి ఎంసెట్ల. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది మీరందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి మాతో పాటుగా. ప్రభుత్వం వైపు నుంచి ఏ లోటు లేదు. టైంకి అందే డిఏలు వస్తున్నాయి, టైంకి అందే లెక్చరర్స్ వస్తున్నాయి, ఎన్హాన్స్మెంట్ వస్తున్నాయి, గవర్నమెంట్ స్ట్రక్చర్ కావాల్సిన ల్యాబ్స్ డబ్బులు పంపిస్తూ ఉన్నాము. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. పిల్లలు రెడీగా ఉన్నారు చదువుకోవడానికి. సరే ఓ 10-20% చదవని పిల్లలు వాళ్ళని వదిలేద్దాం. కానీ చదవాలన్న కోరిక తపన ఉన్న పిల్లలు 70-80% ఉంటుంది ఈ పిల్లల్లాగా. మరి వాళ్ళను తీర్చిదిద్దే ప్రయత్నం మనం చేయాలి. ఈరోజు ఇప్పటి నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనందరం కొత్తగా ఆలోచిద్దాం. పిల్లలు, టీచర్లు, ప్రిన్సిపల్స్, నేను మనందరం కలిసి ఒక టీం లాగా పనిచేద్దాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఏ అసౌకర్యాలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి. కొన్ని హాస్టల్ ఫెసిలిటీస్ లేవంటున్నారు, అవన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తే మ్యాక్సిమం వీలైనంత వరకు మీ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాను. లేదు కుదరదు, అవన్నీ కావట్లేదు అంటే స్పెషల్గా మీరు ఒక దగ్గర కూర్చొని రోజు కూడా చదువుకొని కాలేజీకి పోతాం చదువుతామంటే ప్రత్యేకమైన వ్యవస్థ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మీలో ఆ పట్టుదల ఉండాలి, ఆ మొండితనం కలిసి ఉండాలి. కాబట్టి మీరు ఐడెంటిఫై చేయండి. ఎంపీసీలు ఎంతమంది ఉన్నారు? తెలుగు మీడియంలో 40, 108, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపా? ఫస్ట్ ఇయర్. ఓకే, వీళ్ళలో మీరు ఇంటర్వ్యూ చేసి పక్కా నేను ఇంజనీర్ అవుతా అని చెప్పి కసి పట్టుదల ఉన్న పిల్లల్ని మీరు ఐడెంటిఫై చేయండి. సెపరేట్ చేయండి, ఐడెంటిఫై చేయండి. అట్లాగే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉంది, ఇమ్మీడియట్గా వాళ్ళు రేపు ఎగ్జామ్స్ పోతారు. ఒక 6-7 నెలలు, మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్ పోతారు. వీళ్ళని కూడా మీరు దయచేసి ఇంటర్వ్యూ చేసి స్కోపు, పొటెన్షియల్, పట్టుదల. కొంతమందికి 10th క్లాస్లో చదవలేకపోవచ్చు, కానీ ఇప్పుడు చదువుతా అన్న కోరిక చాలా బలంగా ఉంటుంది. అటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయండి. మళ్ళీ కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. మనమేం చేయగలుగుతాం, మీరేం చేయగలుగుతారు, మేమేం చేయగలుగుతాము, బయట వాళ్ళు కొంతమంది పెద్దలు ఏం చేయగలుగుతారు, వీళ్ళన్నింటినీ కూడా చూసుకొని ఏం చేద్దాం అనేది మీరు కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. శ్రీనివాస్ గారు, ప్రిన్సిపల్ గారు, యాక్షన్ ప్లాన్ ఇస్తే దీని ఒక ఎక్స్పెరిమెంట్గా మన మహబూబ్ నగర్ ఇంటర్మీడియట్ కాలేజ్, బాయ్స్ జూనియర్ కాలేజు ఒక రోల్ మోడల్గా చెప్పుకునేటట్టుగా మన అందరం 2 ఏళ్ళు కష్టపడదు. నేనే ఉంటాను 2 ఏళ్ళ వరకు ఎమ్మెల్యేగా, కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నా తరఫు నుంచి ఒక 5-6 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మంచి రిజల్ట్ తీసుకొచ్చి కాలేజీకి మంచి పేరు, మన లెక్చరర్లకు మంచి పేరు, మన పట్టణానికి మంచి పేరు వచ్చేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామా? పక్కా. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను వీళ్ళని పిలిచిన కాబట్టి ఇక మాకేముండదని మీరు అనుకోవద్దు. ఎందుకు పిలిచిన అంటే నాకు అర్థం కావాలి. 80% అబోవ్ ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, 60-70 తోటి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మిమ్మల్ని కూడా వీళ్ళలాగా తయారు చేస్తేనే వీళ్ళ గొప్పతనం, అంతే కదా. పాస్ అయ్యేటోడు ఎట్లా పాస్ అవుతాడు, ఫెయిల్ అయ్యేటోడిని పాస్ చేస్తేనే మనకు సత్తా ఉన్నట్టు, మనం కష్టపడ్డట్టు. కాబట్టి మా దృష్టి అంతా కూడా ఓకే. బుక్స్ తీసుకుని పోయి రూమ్లో పెట్టుకోవడం, వీళ్ళలో పెట్టడం కాదు. ప్రతిరోజు ఇక లెక్చర్ చెప్పినటువంటి వాటిని ఇంటి దగ్గర ఎవ్రీ సబ్జెక్ట్ ½ అన్ అవర్ చొప్పున ఒక 2-3 అవర్స్ చదివే అలవాటు నేర్చుకోండి. ఈరోజు చెప్పినది సరే. ఇప్పుడు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా మీరు చేయండి. పిల్లలు కరెక్ట్గా ఇప్పుడు చాలా పెద్ద సిలబస్, నేను వెనకట్టుకున్న సిలబస్ కాదు. ఇప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు డిగ్రీలో ఉండే సిలబస్ను ఇప్పుడు ఇంటర్మీడియట్లో పెట్టేది. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి, విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంది, సీట్ల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి సిలబస్ కూడా పెంచిండ్రు. ఒక్కోసారి లెక్చరర్స్ కూడా అర్థం కాని కాన్సెప్ట్స్ కూడా పెట్టింది. ఫస్ట్ ఇనిషియల్ ఇయర్స్లో ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వాటి గురించి తెలుసుకున్నారు, అలవాటు అయింది, మీకు చెప్పగలుగుతారు. ఖచ్చితంగా మన అందరం కూడా ఈ 2 ఇయర్స్, ఫస్ట్ సెకండ్ ఇయర్ బ్యాచ్ మంచి రిజల్ట్ రావాలి, దాని తర్వాత ఫస్ట్ ఇయర్ బ్యాచ్ ఇంకా మంచి రిజల్ట్ రావాలి. దానికోసం మన అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వమని చెప్పి మీ లెక్చరర్స్ నేను చెప్తా ఉన్నా, ప్రిన్సిపల్ గారికి చెప్తా ఉన్నాం. మనం ఏం చేయొచ్చు నా తరఫున అన్నీ కూడా మీకు చేస్తాం. ఈ 2 ఇయర్స్ మీరు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి దయచేసి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా.
నేను 11th క్లాస్ చదువుతున్నా, 10th క్లాస్లో మాతో చదివే విద్యార్థి బుటాబుటిగా పాస్ అయ్యింది, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ కూడా అయ్యింది, మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యింది. కానీ మేము ఐసిఎస్సి బోర్డులో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే పాస్ చేస్తారు బోర్డులో, మొత్తం సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా పాస్ సర్టిఫికేట్ ఇస్తాం. ఆయన నెక్స్ట్ వచ్చి ఎంత బాగా చదివిందంటే ఆయన బైపీసీలో మొత్తం స్టేట్లో 117వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఫెయిల్ అయిన విద్యార్థి పట్టుదలతోటి లెక్చరర్ సహకారంతో మా అందరికంటే కూడా మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. కాబట్టి మీరందరూ కూడా తక్కువ పర్సంటేజ్ వచ్చింది, తక్కువ జీపీఏ వచ్చిందని చెప్పి మీరు నిరుత్సాహపడద్దు. మీరు గట్టిగా కష్టపడితే రేపు ఇంటర్మీడియట్లో వీళ్ళకంటే ఎక్కువగా మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకంటే ఎక్కువగా మీరు కష్టపడాల్సి వస్తుంది, వీళ్ళకంటే ఎక్కువ పట్టుదలతో పనిచేయాల్సి వస్తుంది. వీళ్ళు 2 సినిమాకు పోయినా ఆటలకు పోయినా మీరు అది కట్ చేసుకొని చదవాల్సి వస్తుంది. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్. మొట్టమొదటిసారిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంస్కరణలు విద్యారంగంలో చేస్తున్నారు. వచ్చి 6 నెలలు అయిందే కాబట్టి మీకు తెలియకపోవచ్చు. రాను ఖచ్చితంగా మన విద్యారంగంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటిసారిగా కళాశాలలు ప్రారంభమైన నెల రోజుల లోపనే మీ అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ యాక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, దయచేసి ప్రతిరోజు కూడా మీరు చదివే కార్యక్రమం చేయాలి. దీంట్లో ఒకటే కిటుకు, మీకు పాఠం అర్థం కాకుండా మీకు చదవబుద్ధి కాదు. ఇంటర్మీడియట్లో అర్థమైతే ఇంకా ఎక్కువసేపు కష్టపడబుద్ధి అవుతుంది. అర్థం కావాలంటే మీరు క్లాసులలో శ్రద్ధగా వినాలి. ప్రతి క్లాస్ను మిస్ చేయకుండా 100% మీకు అటెండెన్స్ ఉండాలి. మీరు ఒక్క క్లాస్ మిస్ అయినా ఆ రోజు టీచర్ చెప్పిన పాఠం మిస్ అయితే ఉందా, మీరు ఒక్క క్లాస్ మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్లాస్ మీకు అర్థం కాదు. అందుకే బయాలజీలో కూడా అంతే, అదే ఫిజిక్స్ అదే కెమిస్ట్రీ. ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టాండర్డ్స్ బాగా పెరిగినాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఉంటుంది, ఫార్ములాలు ఉంటాయి. కాబట్టి ఒక్క క్లాస్ కూడా మిస్ చేయొద్దు. ఒకవేళ మీరు ఏదైనా పనితో ఏదైనా జ్వరం వచ్చో ఇంట్లో ఫంక్షన్ ఉండే మిస్ అయినా మీరు మళ్ళా లెక్చరర్స్ దగ్గరికి వచ్చి ఆ ముందు రోజు ఏం జరిగింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మీరు కూడా ఏదో రొటీన్గా మేము సిలబస్ కంప్లీట్ చేసినాం అనకుండా ఈ రోజు ఒకవేళ ఒక స్టూడెంట్ రాకుంటే పిలుచుకొని మళ్ళీ ఒక అర్ధ గంటనో వాళ్ళకు ఏం చెప్పినామని అర్థం చేసే ప్రయత్నం మీరు వీలైనంత వరకు చేయాలి. సమిష్టిగా మనం కృషి చేస్తే తప్ప మన కాలేజీకి మనము మంచి రిజల్ట్స్ ఇవ్వలేము. దయచేసి లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా ఈ దృష్టితో ఆలోచించాలని కోరుకుంటూ మన బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఒక్కొక్క పేరు